ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాద్రినాథుని దర్శించుకున్న మంత్రి లోకేష్. సాంప్రదాయ వస్త్రాలతో వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం. కంచరపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి బాగ్చి. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. విశాఖను ముంచెత్తిన భారీ వర్షాలు. పలుచోట్ల రోడ్లు జలమయం. రాగల 24 గంటల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. గాజువాక మోడర్న్ ఐటీఐలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు. నిధులు అందజేసిన కోరమండలి యాజమాన్యానికి అభినందనలు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాల్లో ఆలయానికి వచ్చిన మంత్రికి ఈవో త్రినాథరావు అర్చక బృందంతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి తన మనసులోని కోరికలను సింహాద్రి అప్పన్నకు నివేదించుకున్నారు. అంతరాలయంలో లోకేష్ పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులు ఇచ్చారు. బేడా మండపంలో మంత్రి లోకేష్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్, బండారులకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 32 నారసింహ అవతారాల్లో దేవస్థానం ముద్రించిన పుస్తకాన్ని స్థానాచార్యులు రాజగోపాల్ లోకేష్ కు అందజేశారు. దర్శనం అనంతరం పలువురు భక్తులు లోకేష్ తో ఫోటోలు దిగారు. రామరెడ్డి మీ దగ్గర ఉంటాడు కదా. కంచరపాలెం పోలీస్ స్టేషన్ ను నగర పోలీస్ కమిషనర్ బాగ్చి పరిశీలించారు. క్రైమ్ డీసీపీ లతా మాదిరి వెస్ట్ క్రైమ్ లో పలు కేసులకు సంబంధించి ఫైల్స్ ను సిపికి వివరించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ క్రైమ్ సిఐ శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ ఎస్ఐ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవడంతో పాటు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లా, తెనాలి, విశాఖలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని చెప్పారు. సముద్రం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దానికి దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే మరొక ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ వెస్ట్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మటుకి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల దాకా కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరం వెంబడి ఉన్నటువంటి కంప్లీట్
ఆంధ్ర తీరమడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3. ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. విద్యాభివృద్ధికి కోరమండల్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కోరమండల్ మురుగప్ప గ్రూప్ ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ ప్రాంగణంలోని గవర్నమెంట్ మోడల్ ఐటీఐలో 34 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, 8 లక్షల వ్యయంతో హైస్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్లను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పల్లా అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా కోరమండలి యాజమాన్యం సిఎస్ఆర్ విభాగం ద్వారా తోడ్పాటును అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానసుందరం, సిఎస్ఆర్ హెడ్ జయగోపాల్, కార్పొరేటర్ పాత్రుడు పల్లా శ్రీను, బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము వారందరికీ కూడా, ముఖ్యంగా మా జ్ఞానసుందరం గారికి, అలాగే మా జయగోపాల్ గారికి, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి వారి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ చూసినటువంటి వారు, అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇందులో పాల్గొన్నటువంటి మా డియు గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేట్ శ్రీన్ గారికి, మిగతా నాయకులందరికీ, అలాగే మా మూర్తి గారికి, మిగతా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది మిగతా కంపెనీస్ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి ఈ సైన్స్ పట్ల మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా సంతోషం. వారికి మరి గాజువాక ప్రజల తరపు నుంచి నేను ప్రత్యేకంగా, ముఖ్యంగా స్టూడెంట్స్ తరపు నుంచి గవర్నమెంట్ యాజమాన్యం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మిగతా వారు కూడా వీళ్ళని చూసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. Thank you very much. Coromandel and Murugappa Group is always committed to take care of the welfare of the community members, either with respect to education, health, and women livelihood, community welfare developments. We always get guidance from our MLA Garu, and we will progress in our further CSR social activities. And we wish, on behalf of Coromandel, using this small facility, we wish our government school students to improve their skill and knowledge and equip themselves so that they will improve their knowledge and they will become, yes, approachable or acceptable members when they come out of their education in the industry front. దాన్ని ఆ డ్రీమ్ని తప్పనిసరిగా మేము నెరవేరుస్తామని చెప్పి మరి మాటిస్తున్నాము. పిల్లలందరికీ కూడా విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అని, అందరికీ మరి ల్యాబ్స్ ఉపయోగించుకొని ఫర్దర్గా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎస్పెషల్లీ మన స్థానిక ఎమ్మెల్యే గారు బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉంటాయి కాబట్టి టీచర్స్ అందరూ కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా సార్ని అడిగి తీసుకొని మరి ఇర్రెగ్యులారిటీ లేకుండా పిల్లలందరినీ రెగ్యులర్గా వచ్చేటట్టు చేసి మంచి రిజల్ట్స్ ఈసారి 80% తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ మన గోల్ 100%గా పెట్టుకొని చేస్తాం. పోర్ట్ హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. పోర్ట్ హాస్పిటల్ ఎదుట ప్రైవేటీకరణకు ఇచ్చిన టెండర్ ప్రతులను దగ్ధం చేశారు. టెండర్లను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోర్టు ఏర్పడి 50 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాలతో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకలతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సిఐటియు ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి జగన్ అన్నారు.
దశాబ్దాల తరబడి 35,000 కుటుంబాలకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ ఏడాది పోర్టుకు 386 కోట్ల లాభం వచ్చిందని, 171 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పనులు కట్టారన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే వైద్యం వేలాది పోర్టు డాక్ పెన్షనర్లు, పూల్ క్యాజువల్ కార్మికుల కుటుంబాలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోర్టు నిధులతోనే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయాలి, హాస్పిటల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి, డాక్టర్ల వెంటనే నియమించాలి, సిబ్బందిని వెంటనే నియమించాలి, అందరికీ మెరుగైన వైద్యం చెయ్యాలి, అందరికీ మెరుగైన వైద్యం చెయ్యాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అభివృద్ధి పేరుతో పోర్ట్ హాస్పిటల్ నాశనం చెయ్యొద్దు, అభివృద్ధి పేరుతో పోర్ట్ హాస్పిటల్ నాశనం చెయ్యొద్దు. స్వచ్ఛతా హీ సేవ 2024ను జయప్రదం చేయాలని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎంవివి మురళీమోహన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో మద్దెలపాలెంలోని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీంతో కలిసి స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ శ్రీ లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ జయ, జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. కూడా పనిచేసినప్పుడు ఎన్నో ఈ మాస్ మీడియా ప్రోగ్రామ్స్ చూసేవాడిని, కానీ ఇంత చక్కగా జరిగిన ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు విషయాన్ని చాలా కూలంకషంగా, చాలా చక్కగా విద్యార్థులకు అవగతం అయ్యేటట్టు చెప్పారు. మన ఇంట్లో మనం చెత్త తుడుచుకొని దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి ఎదురింట్లో పడేస్తే అది పద్ధత? కాని పక్షంలో డ్రైన్లోనూ లేకపోతే గడ్డల్లోనూ పడేస్తూ ఉంటారు, అది పద్ధత? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. డ్రైన్లో మనం ఈ సంచులు పడిస్తే ఆ డ్రైన్లు క్లాగ్ అయిపోతాయి, అంటే మూసుకుపోతాయి, నీరు ప్రవహించదు. వర్షం పడినప్పుడు ఆ నీరంతా రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటుంది. డ్రైన్లో వెళ్ళాల్సిన నీరు రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ ఫ్రీ, ఇలా మనం చేస్తూ ఉంటాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం. సో మనకి ఈ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సార్ చెప్పినట్టు ఆ అవేర్నెస్ అంతా మీరు తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి. డైలీ లైఫ్లో అసలు ఎక్కడ సోర్స్ వస్తుంది, ఆ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్స్ అవన్నీ. శ్రీవారి భక్తులకు అత్యంత భక్తుల శ్రద్ధలతో సేవలు అందించాలని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని సేవా సదన్ 2లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన శ్రీవారి సేవకులతో ఆయన మాట్లాడారు. స్వామివారి భక్తులకు సేవలందించే అవకాశాన్ని సేవకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యంత క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. యాత్రికులకు అందుతున్న సేవలపై అభిప్రాయ సేకరణ చేపట్టాలన్నారు. ఆన్లైన్లో శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్తో పాటు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆలయ విధుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతకుముందు బ్రహ్మోత్సవాలు తొలి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో పద్మావతి విశ్రాంతి గృహం, పాంచజన్యం తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపు 30 ప్లేసెస్లో మిమ్మల్ని అందరినీ కూడా మీ సర్వీసెస్ కూడా స్వామివారికి ఉపయోగించుకోబోతున్నారు. ఇవన్నీ ఈ సేవల్లో రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల దేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా కొంతమంది 30 గంటలు ప్రయాణం చేసి వస్తారు, కొంతమంది ఇతర దేశాల నుంచి వస్తారు, కొంతమంది చాలా రిమోట్ ప్లేసెస్ నుంచి వస్తారు, పట్టణాల నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు,
అసలు ఇంతవరకు రాని వాళ్ళు ఉంటారు, చాలాసార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు గైడ్ చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని అందిస్తూ మీరు గొప్ప నిరోధితమైన సేవ చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. టీటీడీ తరఫున అదనపు కార్యనిర్వహణాధికారిగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సేవ చేసేటప్పుడు నాకు ఒకటే విన్నపం, మీరందరూ కూడా రకరకాల ప్లేసుల్లో చేసినప్పుడు మీరు అనుకోవచ్చు, ఒకరికి టెంపుల్లో వచ్చింది, ఇంకొకరికి కళ్యాణకట్లో వచ్చింది, ఇంకొకరికి అన్నప్రసాదంలో వచ్చింది, ఇంకొకరికి క్యూ లైన్లో వచ్చాయి, వైకుంఠంలో వచ్చింది, వైకుంఠం క్యూలో వచ్చింది, లేకపోతే ఇంకొకసారి వచ్చారు అనుకో. ఎక్కడ చేసినా స్వామివారిని చూస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ చేయించాలంటే మీరు అక్కడే చేస్తున్నారు. దాంట్లో మా సిపిఆర్ గారు రవి గారు కానీ మేడం కానీ వాళ్ళ పాపం వాళ్ళు ఏమీ లేదు, డెప్పు తెస్తారు. డెప్పు ప్రకారం మీకు వర్క్ అలాట్మెంట్ జరుగుతుంది. మా విన్నపం ఒకటే, ప్రతి అవకాశము దేవుడు ఇచ్చిన అవకాశమే, దాన్ని ఎంత సమర్థంగా సహృదయంతో మనం చేస్తామనేది ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఎంత పద్ధతిగా ఎఫెక్టివ్గా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమంతో పాటు పలు శాఖలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న పథకాల అమలు తీరు, ప్రగతిని ఆయన సమీక్షించారు. 22 కేంద్ర పథకాలను అమలు చేయడం జరుగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు. వివిధ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8,340 కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై కూడా వివరాలు ఆరా తీశారు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆ శాఖకు సంబంధించిన ప్రగతిని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు ఉక్కు సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జనజాగరణ సమితి కోరింది. రామటాగీస్ తదితర ప్రాంతాల్లోని దేవర సినిమా పోస్టర్లపై విశాఖ ఉక్కు, ఆంధ్రాల హక్కు నినాదాల పోస్టర్ను అతికించారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపితే ప్రభుత్వాల్లో చలనం వస్తుందని నేతలు అన్నారు. ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్ల పైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. సింహాద్రినాథుని దర్శించుకున్న మంత్రి లోకేష్. సాంప్రదాయ వస్త్రాలతో వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం. కంచరపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి బాగ్చి. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. విశాఖను ముంచెత్తిన భారీ వర్షాలు, పలుచోట్ల రోడ్లు జలమయం. రాగల 24 గంటల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. గాజువాక మోడర్న్ ఐటీఐలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు.
నిధులు అందజేసిన కోరమండలి యాజమాన్యానికి అభినందనలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.